అన్న ఆగే చిన్న నాకు లొలిపెట్టాను చిన్న అన్న లొలిపెట్టు ప్లీజ్ అన్న మాట్లాడతా. ధన్యవాదాలు సోదరి చెల్లెమ్మ. ఒక మంచి ప్రొఫెషన్ డాక్టర్ నుండి మరి ఇక్కడనే సేవలు చేసి ఇక్కడ బాగోగులు చూసి బాధలు చూసి నాకు సాయం చేసింది. తప్పనిసరిగా అన్న 100 పడకల ఆసుపత్రి అప్పుడు ఉట్టేనే ఏం ప్రొసీడింగ్స్ లేవన్నా ఏం లేవు, ఉట్టేనే శివాపలకం అని వస్తుంది. అది ఎంతసేపు అవి 480 శిలాపలకాలు 403 శిలాపలకాలు వేసిండ్రన్న అవన్నీ ఎక్కిరిస్తున్నాయి, అవన్నీ శవాపలకాల్లాగా. కానీ మీరు మీ సాయంతో దామన్న దగ్గరికి పోయి కొట్లాడి 100 పడకల ఆసుపత్రికి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చినన్నా శాంక్షన్ కూడా అయిందన్న. సో తప్పనిసరిగా మీరు దావోస్ పోట్ల ఎలక్షన్ కూడా వస్తుందనే భయంతో నేనే టెంకాయ కొట్టేసిన, లేకుంటే మిమ్మల్నే పిలుచుకొని ఇవన్నీ చేపిద్దాం అనుకున్న. 15 కోట్లు మున్సిపాలిటీ, తర్వాత 100 పడకల ఆసుపత్రి, ఇవన్నీ జిమ్ సోదరి జిమ్ కోసం యువకులు అడిగితే జిమ్ ఇచ్చింది. సో సోదరికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. మరి అన్నగారికి అండగా సీఎం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండగా ఉంటూ కుడిభుజంగా ఉంటూ అన్నగారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో సలహాలు సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న, కేబినెట్లో ముఖ్యమైన హోదాలో రెవెన్యూ శాఖను నిర్వహిస్తూ ధరణి అనే దాన్ని తుంగల తొక్కి ఒక మంచి ఎంతో దానిపైన ఎక్సైజ్ చేసి ఈరోజు మనకు తీసుకొచ్చిన ఏదైతే యాక్ట్ ఉందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు భూభారతితోని అందరు కూడా నిరుపేదల కష్టాలన్నీ రైతుల కష్టాలన్నీ పోతున్నాయి. సో అన్నగారు ఎప్పుడు కూడా కమిట్మెంట్, ఇండ్లు ఇచ్చేటప్పుడు కూడా 10 సార్లు క్వశ్చన్ చేసి ఇవ్వమని చెప్పిండు. ఎవడు కూడా ఒక పైసా తీసుకోవద్దు, వసూలు చేయొద్దని. అదేవిధంగా నా కార్యకర్తలకు, మా సోదరులకు, మా నాయకులకు కూడా చెప్పినన్నా ఒక్కరు కూడా పైసలు వసూలు చేయొద్దని. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, మొన్న కట్టుకోని వాళ్ళను అవి రిజెక్ట్ అయితే మీరు అన్నారు ఎవరు కూడా రిజెక్ట్ కానియద్దు, రిటర్న్ ఇవ్వద్దు, నువ్వు కట్టియమంటేనే మళ్ళీ ఒక ప్రైవేట్ సంస్థతో మాట్లాడి కట్టిస్తున్నా. ఉగాది కల్లా తమని పిలుచుకొని వారిని గృహప్రవేశం చేపిస్తానా. సో మళ్ళీ అన్నగారు పెద్ద మనసుతో 3500 మళ్ళీ ఇల్లు ఇచ్చాడు. మీరు ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఎవరు కూడా బాధపడకండి. ఏప్రిల్ నుండి మళ్ళీ ఇండ్లు ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. మరి అన్నగారికి పలు కార్యక్రమాలు ఉన్నాయి, ఎలక్షన్ కూడా రేపు వచ్చేటట్టుంది కాబట్టి అన్నగారిని మాట్లాడవలసిందిగా. అన్నగారు మాట్లాడినాక మన సర్పంచ్ లింగవారిగూడెం సర్పంచ్ మన పార్టీలో జాయిన్ కాబోతున్నాడన్న, ఇండిపెండెంట్గా గెలిచి వారిని ఆహ్వానించుకుంటాన్న. తర్వాత తమను మాట్లాడినాక అన్నగారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను.